ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. 2023 నవంబర్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాల గంగాధర్ తిలక్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరెవరు, మీకేంటి సంబంధం, పిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నించింది. బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారని ధర్మాసనం నిలదీసింది. సంబంధం లేని బెయిల్ వ్యవహారాల్లో పిటిషన్ ఎలా వేస్తారని జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విలేకరిని ధర్మాసనం హెచ్చరించింది. ఈ ఇంటర్లొకేటరీ అప్లికేషన్ను డిస్మిస్ చేసింది. జనవరి 18 నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తొలుత 150 రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తామని వెల్లడించారు. ఇకపై ప్రజలకు చేతిలోని సెల్ ఫోనే ఆయుధమన్న చంద్రబాబు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు మరో గుడ్ న్యూస్ చెప్పారు. 3 రోజుల్లో మరో కొత్త పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లెకు వెళ్లి టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించడంతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వారికి వివరించారు. ముఖ్యంగా జనవరి 18 నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభంతో ప్రజలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కుల ధృవీకరణ పత్రం, పుట్టినరోజు ధృవీకరణ పత్రం, అరంగల్ నేటివిటీ సర్టిఫికెట్లు వంటి 150 రకాల సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈ ప్రక్రియ ప్రజల సమయాన్ని ఆదా చేస్తుందని, సేవల సరళతను పెంచుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రజల చేతిలోని సెల్ ఫోన్నే ప్రభుత్వ సేవలకు ఆయుధంగా మారుస్తున్నామంటూ సీఎం చంద్రబాబు వెల్లడించారు. రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. పండుగ వేళ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక, లిక్కర్ కుంభకోణాల్లో చాలా మంది త్వరలోనే జైలుకు వెళతారని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని ఉద్ఘాటించారు. యువగణంలో పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసునని, తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. పండుగ వేళ మంత్రి నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. ఇసుక, లిక్కర్ కుంభకోణాల్లో చాలా మంది త్వరలోనే జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని ఉద్ఘాటించారు మంత్రి. రెడ్ బుక్ ను మర్చిపోలేదని, తన పని చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. బుధవారం నాడు చంద్రగిరి ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మంత్రి లోకేష్ త్వరలోనే బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మిస్తామని అన్నారు. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఫీడ్బ్యాక్ తీసుకుని కష్టపడిన వారికి గుర్తింపునిస్తామని అన్నారు. ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తామని చెప్పారు. పార్టీ కోసం అధిక సమయం కేటాయిస్తానని లోకేష్ చెప్పారు.
చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లిలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్ ఇలా తన చుట్టూ తిరగడం వల్ల పదవులు రావని పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయని అన్నారు. పార్టీలో సంస్కరణలు తేవాల్సి ఉందని తెలిపారు. టర్మ్ లిమిట్స్ ఉండాలని అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను 3వసారి కొనసాగుతున్నానని లోకేష్ గుర్తు చేశారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. పొలిట్ బ్యూరోలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 30% కొత్తవారు రావాలని, అప్పుడే పార్టీలో మూమెంట్ వస్తుందని చెప్పారు. అహర్నిశలు పాటుపడే వారికి గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చామని లోకేష్ తెలిపారు. ఫీల్డ్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని అన్నారు. ఏపీ ప్రజల ఆశలపై ప్రధాని మోడీ నీళ్లు చల్లారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఇందులో భాగంగానే వీఆర్సీకి నమోదు చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారంటే విశాఖ ఉక్కు పరిశ్రమను మూసివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని, స్టీల్ ప్లాంట్కు మైన్స్ ఇవ్వాలని కోరినా ఇవ్వటం లేదని, ఉత్పత్తిని తగ్గిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్కు మంగళం పాడాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్పై పదే మాట్లాడారని, అధికారంలోకి వచ్చాక దాని ఊసే తీయడం లేదని అన్నారు. విశాఖలో ప్రధాని మోడీ సభలో కనీసం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి జరుపుకుంటున్న సందర్భంలో ఎంతో సంతోషంగా ఉన్న వేళలో రాష్ట్ర ప్రజల ఆశలపైన ప్రధాని నరేంద్ర మోడీ గారు నీళ్లు జరుపుతూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ కార్మికులందరూ కూడా 15 సంవత్సరాల అనుభవం ఉన్నవారు, 45 ఏళ్ల వయసు ఉన్న వారందరూ కూడా జనవరి 15 నుండి 31వ తేదీ వరకు ఆన్లైన్లో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వీఆర్ఎస్కి అని చెప్తా ఉన్నారంటే, మరో మాటలో దీన్ని ఖచ్చితంగా మూసివేయడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే గతంలో నుంచి కూడా, ఎందుకంటే గత 4 మాసాలుగా సక్రమంగా వారికి జీతాలు ఇవ్వలేదు, పైగా ఉత్పత్తిని తగ్గిస్తూ ఉన్నారు. క్యాపిటల్ మైన్స్ కేటాయించమని కోరినా కేటాయించకుండా దానికి సమీపంలో ఉన్న అనకాపల్లిలో మిట్టల్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కంపెనీని పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా దీనికి మంగళం పాడాలని కూడా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధికారానికి వచ్చి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ మొన్న మోడీ సభలో కనీసం దాని గురించి ప్రస్తావించలేకపోయారు, మోడీకి విజ్ఞప్తి చేయలేకపోయారు. పైగా మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ప్రైవేట్ మైన్స్ క్యాపిటల్ మైన్స్ కేటాయించమని కూడా వారు కోరుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఏది ఏమైనా సరే ఈ బీఆర్ఎస్ పేరుతో ఫ్యాక్టరీని మూసివేయడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదు. ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి తన వైఖరి మార్చుకోవాలి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోహన్ భగవత్ టెర్రరిస్టులా మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరు చేస్తున్న దేశ ద్రోహ వ్యాఖ్యలను ప్రజలు గమనించాలని కోరారు. అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్ర్యం కోసం ఎలాంటి పోరాటాలు చేయలేదని, అందుకే 1947లో కాకుండా రామ్ మందిర్ కట్టినప్పుడు ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మాట్లాడుతున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు, సోదర భావాన్ని పెంపొందించగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆ దిశగా పోరాటం చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని ఉద్ఘాటించారు. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను కళకు కట్టేలా నూతన భవనంలో అద్భుతంగా కళాకృతులను తీర్చిదిద్దారని షర్మిల ప్రశంసించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై మండిపడ్డారు. మోహన్ భగవత్ టెర్రరిస్టులా మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరు చేస్తున్న దేశద్రోహ వ్యాఖ్యలను ప్రజలు గమనించాలని కోరారు. అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్ర్యం కోసం ఎలాంటి పోరాటాలు చేయలేదని, అందుకే 1947లో కాకుండా రామ్ మందిర్ కట్టినప్పుడు ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మాట్లాడుతున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. భారతదేశానికి స్వతంత్రం 1947లో రాలేదు. నిజమైన స్వతంత్రం రామ్ మందిర్ కడితే అప్పుడు వచ్చింది అని ఒక ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడు నిన్ననే ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. అసలు దేశ ప్రజలంతా ఆలోచన చేయాలి, ఈ మాటలను గమనించాలి.
ఇవి దేశద్రోహ మాటలు కాదా? వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళలాగా మాట్లాడుతున్నారా? వీళ్ళు టెర్రరిస్టు లాగా మాట్లాడటం లేదా? వీళ్ళ వ్యవహారం టెర్రరిస్టు లాగా లేదా? మన దేశానికి స్వతంత్రమే రాలేదని 1947లో లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రామ్ మందిర్ కట్టినప్పుడే స్వతంత్రం వచ్చింది అని మాట్లాడుతున్నారంటే వీళ్ళ విజ్ఞత, వీళ్ళ ఆలోచన తీరు ఎలా ఉందో ప్రజలు గమనించాలి. నిజంగానే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ స్వాతంత్రం కోసం పోరాటం చేసింది లేదు. కాబట్టి వీళ్లకు స్వాతంత్రం 1947లో వచ్చింది అంటే నిజంగానే వీళ్ళకు ఆశ్చర్యం కలగడం సహజమే అనిపిస్తుంది. వీళ్ళు ప్రాణ త్యాగాలు చేయట్లేదు. వీళ్ళు స్వాతంత్రం కోసం వాళ్ళ రక్తం పెట్టలేదు, వీళ్ళ శ్రమ లేదు. ఏది లేకుండానే మనకు స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని వీళ్ళకి ఏడుపా. విజయవాడ రూరల్ మండలం రామవరపాడు శ్రీ వెంకమ్మ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ మహోత్సవాలు సందర్భంగా గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సతీ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటున్నారు. వెంకమ్మ పేరంటాలు అమ్మవారి దయ వలన రాష్ట్ర ప్రజలు అష్టైశ్వర్యాలు సిద్ధించి సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడు శ్రీ వెంకమ్మ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ మహోత్సవాల సందర్భంగా గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సతీ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానానికి విచ్చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు ఉత్సవ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఉత్సవాలు ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధిపై ఉత్సవ కమిటీ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. వెంకమ్మ పేరంటాలు అమ్మవారి దయ వల్ల రాష్ట్ర ప్రజలకు అష్టైశ్వర్యాలు సిద్ధించి సుఖ సంతోషాలతో జీవించాలని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు కొల్లా ఆనంద్, నభిగాని కొండ, ఉత్సవ కమిటీ సభ్యులు కల్లేపల్లి సాయి రామరాజు, క్రాంతి కుమార్, పోతన దుర్గారావు, అద్దేపల్లి సాంబశివ నాగరాజు, పరుచూరి నరేష్, రవి, సాయి, తుపాకుల శ్రీదేవి, దేవస్థానం ఈవో ప్రియాంక, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. महालक्ष्मी महासरस्वती देवतायै नमः। ध्यायामि आह्यामि आसनं नवरत्नैः मखसिंहासनाब्धमक्षतान् समर्पयामि पाद्यं समर्पयामि हस्तारस्योः अर्घ्यं समर्पयामि धेनुद्धाचमनादि समर्पयामि। महाकाली महालक्ष्मी महागौरीणाय चक्षसे योगस्योदमोरसस्य भाये देनः సామాజిక మాధ్యమాలు అసత్య ప్రచారాలు చేయొద్దని సినీ నటుడు వెంకటేష్ హితవు పలికారు. సోషల్ మీడియాను మంచికి వాడుదాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి ఆయన మద్దతుగా నిలిచారు. అసభ్య పదజాలం వినియోగించకండి, అవాస్తవాలు ప్రచారం చేయకండి అని వెంకీ సూచించారు. అందరికీ నమస్కారం. సోషల్ మీడియాని మంచి విషయాల కోసం మాత్రమే యూజ్ చేద్దాం. డోంట్ మేక్ బ్యాడ్ కామెంట్స్ అండ్ డోంట్ షేర్ ఫాల్స్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా. పోస్ట్ నో ఈవిల్. మేక్ సోషల్ మీడియా అ పాజిటివ్ ఎక్స్పీరియన్స్. రైతుల రెక్కల కష్టంలో చేదోడుగా నిలిచిన మన పాడి పశువులు, వ్యవసాయంలో రైతులకు తోడుగా ఉన్న పశువులకు కృతజ్ఞతలు తెలిపే పండుగ కనుమ అని సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు అన్నారు. బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో రంగన్నగూడెం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కనుమ పండుగ సందర్భంగా గంగిరెద్దుల మేళం నిర్వహించి పశువులకు ప్రత్యేక పూజలు చేసి వాటికి కృతజ్ఞతగా గారెలు, అరటిపళ్లు అందజేశారు.
తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ సంక్రాంతి మరునాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారని అన్నారు. తమకి సుఖ సంతోషాలను అందించడం కోసం పశువులు పోషిస్తున్న పాత్రను రైతులు మర్చిపోరని, తమకి జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా కనుమ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారన్నారు. మట్టిలో పుట్టిన మేలి బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చే తరుణం ఇది. మనం పండిన పంటలు ఇంటికి తీసుకొచ్చి పశువుల సహాయంతో ఇంటికి తీసుకొచ్చేదే కనుమ, అంటే పశువుల పండుగ కనుమ. ఈ రోజు పంటలు పండుతున్నాయంటే ఈ పశువుల ఆధారంతోనే మనం పంటలు పండించి ఇంటికి తీసుకొస్తాం. ధాన్యం రాసులు గాని, అట్లాగే చెరుకు గాని, పామాయిల్ గాని వాళ్ళకి తీసుకొస్తాం. అవి సహాయం చేసిన కృతజ్ఞతగా ఈ రోజు కనుమ రోజు వాటికి ఇట్లా మనం అలంకరణ చేసి వాటి కృతజ్ఞతగా మనం సొన్నం ఇవన్నీ కూడా బీసి ముందుకెళ్తా ఉంటాం. ముఖ్యంగా ఈ రోజు మనం అందరం గమనించాల, ఈ పశువుల పండుగ సందర్భంగా మనం అందరం కూడా ఈ పశువులకి కృతజ్ఞతగా ఉండాలి. అట్లాగే పక్షులకు గాని మిగిలిన జంతు జాతికి కూడా మనం హాని కలిగించకుండా ముందుకెళ్లాలి. ఈ రోజు మనం గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు పశువుల పండుగ వస్తా అని వెయిట్ చేశాం. మనం గత విధ్వంసక పాలన నుండి ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి సహకారంతో నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.